హే గైస్ ఎలా ఉన్నారు? కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్లో అఫీషియల్గా 20 మంది చనిపోయారు. వాళ్ళలో యాక్సిడెంట్కి కారణమైన బైక్ నడిపిన శివశంకర్ కూడా ఉన్నాడు. బైక్ని గుద్దడంతో బస్కి నిప్పంటుకుంది అనేది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. కానీ ఆ బైక్ని బస్సు ఎలా గుద్దింది, బైక్ నడిపిన శివశంకర్ది తప్ప లేకపోతే బస్ డ్రైవర్లది తప్ప అంటూ ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. అయితే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే దాని గురించి అందరూ తలలు పట్టుకుంటుంటే యాక్సిడెంట్ని లైవ్లో చూశారంటూ ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యాక్సిడెంట్ అయిన బైక్ వెనక కూర్చున్న అతను, అండ్ అతని పేరు ఎర్రిస్వామి. సో యాక్సిడెంట్ గురించి ఎర్రిస్వామి ఏం చెప్పాడు, అసలు బైక్ మీద శివశంకర్తో పాటు ఎర్రిస్వామి కూడా ఉంటే అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి శివశంకర్ చనిపోయాడు, ఎర్రిస్వామికి ఎందుకు పెద్దగా గాయాలు అవ్వలేదు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలుసుకోవడంతో పాటు కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్ లో వచ్చిన మిగతా అప్డేట్స్ ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మంచి కంటెంట్ రైటర్స్ కానీ స్క్రిప్ట్ రైటర్స్ కానీ ఉంటే ప్రజెంట్ మన టీంలో ఒక ఇద్దరికి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ అండ్ పోర్ట్ఫోలియోని ఫార్వర్డ్ చేయండి. ముందుగా ఈ యాక్సిడెంట్ అయిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లోని గవర్నమెంట్లు ఎలర్ట్ అయ్యాయి. తెలంగాణలోని రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సెస్ మీద సీరియస్గా ఇన్స్పెక్షన్స్ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఇంకా మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్స్ ఉదయం 4:30 నుంచి ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేశారనమాట. ఇంటర్ స్టేట్ రూట్స్లో చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసి వచ్చేపోయే ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ని ఇన్స్పెక్ట్ చేసి ఒక 68 కేసులు బుక్ చేసి 1.17 lakh రూపీస్ ఫైన్స్ కింద కలెక్ట్ చేశారనమాట. దాంతోపాటు రూల్స్ పాటించని ఒక 4 వెహికల్స్ని సీజ్ కూడా చేశారు. చాలా వెహికల్స్కి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నా కానీ వాళ్ళు బేసిక్ సేఫ్టీ మెజర్స్ని పాటించట్లేదంట. సో అలాంటి వాళ్ళని టాలరేట్ చేసేది లేదు అని ఇన్స్పెక్షన్స్ ఇంకా కొనసాగుతాయని ఆర్టీఏ అఫీషియల్స్ చెప్పారు. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్టేట్ వైడ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ని లాంచ్ చేసి ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఇన్స్పెక్షన్స్ చేశారు. అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎల్ఎస్ఎం రమాశ్రీ గారు ఆర్టీఏ అఫీషియల్స్తో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారనమాట. స్టేట్లో తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్లు అన్నిటికీ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, సేఫ్టీ ఎక్విప్మెంట్ అండ్ ప్యాసింజర్ డాక్యుమెంటేషన్ ఉన్నాయో లేదో ఇన్స్పెక్ట్ చేసి ఇవి లేని వెహికల్స్ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలని అఫీషియల్స్కి డైరెక్షన్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 2200 ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ ఉంటే వాటిల్లో 90% నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇంకా యూనియన్ టెరిటరీస్లో రిజిస్టర్ అయి ఉన్నాయంట. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకొని లాస్ట్లో దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా ఏపీ ఆర్టీఏ అఫీషియల్స్ 289 కేసులు రిజిస్టర్ చేసి 18 బస్సులని సీజ్ చేశారనమాట. సో రెండు గవర్నమెంట్లు ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఈ ఇన్స్పెక్షన్స్ ఇలాగే సాగితే బాగుంటుంది. ఇది సీరియస్నెస్తో ఈ ఇన్స్పెక్షన్స్ ఇంతే సీరియస్గా ముందే జరుగుంటే కర్నూలు బస్ యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదు అని నేను చెప్పను. కానీ ఇలాంటి ఇన్స్పెక్షన్స్ జరిగితేనే ఇంకోసారి ఏ చిన్న యాక్సిడెంట్ అవ్వకుండా అడ్డుకోవచ్చు అనేది నా ఒపీనియన్. ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులకి ఒక సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఆ ఫుటేజ్ మీలో చాలా మంది చూసే ఉంటారు. సో ఈ వీడియోలో బైక్ నడుపుతున్న వ్యక్తి పేరు శివశంకర్ అనమాట. ఇతని బైక్ కారణంగానే బస్ యాక్సిడెంట్కి గురైంది. ఇతని వెనక వ్యక్తి పేరు వచ్చేసి ఎర్రిస్వామి అలియాస్ నాని. సో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట. సో నాని సొంత ఊరు వచ్చేసి తూగల్లి. సో నానిని సొంత ఊరులో తన బైక్ మీద డ్రాప్ చేయడం కోసం శివశంకర్ ఇంకా నాని ఇద్దరు లక్ష్మీపురం అనే ఊరు నుంచి అర్ధరాత్రి బయలుదేరారు. దానికి ముందు వీళ్ళిద్దరు కలిసి ఆల్కహాల్ తాగారు. అది కూడా ఒకసారి కాదు 2 సార్లు. పెద్ద టేకూరికి దగ్గరలో ఉన్న రేణుకా ఎల్లమ్మ వైన్స్ లో వీళ్ళు మద్యం కొనుగోలు చేశారు అనమాట. సో క్లియర్ గా శివశంకర్ అనే వ్యక్తి మద్యం మత్తులో బైక్ నడిపాడు. పోలీసులు కూడా వీళ్ళిద్దరూ మద్యం తీసుకుని బైక్ మీద ట్రావెల్ చేసినట్లు కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత దాదాపు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఉలిందకొండకి దగ్గరలో ఉన్న ఒక పెట్రోల్ బంకులో వీళ్ళు 300 రూపాయలకి పెట్రోల్ కొట్టించారు. ఇక్కడ రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ఈ కేసు మొత్తంలో కీలకంగా మారింది. ఇప్పుడు నేను యాక్సిడెంట్ అనలేదు, కేసు అన్నాను. ఎస్, ఇది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే మద్యం సేవించి బైక్ నడపడం వల్లనే యాక్సిడెంట్ అయిందని పోలీసులు చనిపోయిన శివశంకర్ మీద కేసు ఫైల్ చేశారు. అండ్ కేసు పెట్టింది ఎవరో తెలుసా? ఎర్రిస్వామి. ఎర్రిస్వామి ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకుని చనిపోయిన శివశంకర్ మీద నెగ్లిజెన్స్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కింద పోలీసులు కేసు రిజిస్టర్ చేశారనమాట. ఇకపోతే యాక్సిడెంట్ అయిన బస్ని నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య ఇంకా వి కావేరి ట్రావెల్ ఓనర్స్ అయిన వేమూరి వినోద్ కుమార్ మీద బిఎన్ఎస్ సెక్షన్ 125A 106(1) కింద కేసులు బుక్ చేశారు. ఈ డ్రైవర్ లక్ష్మయ్య ఎవరైతే ఉన్నాడో ఇతను పాస్ అయింది 5th క్లాసే, కానీ 10th క్లాస్ పాస్ అయినట్లు ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకుని హెవీ
వెహికల్ లైసెన్స్ని సంపాదించాడు. లైసెన్సింగ్ రూల్స్ ప్రకారం ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. సరే, ఇవన్నీ పక్కన పెడితే యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది ఈ పిల్లోన్ రైడర్ అంటే శివశంకర్ వెనక కూర్చున్న ఎర్రిస్వామి క్లియర్గా పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు కావేరీ ట్రావెల్ బస్సు వచ్చి శివశంకర్ నడుపుతున్న బైక్ని గుద్దేయడంతో బైక్ బస్సు కిందకి వెళ్ళింది. ఆ బస్సు బైక్ని అంతే లాక్కుని వెళ్ళటంతో మంటలు వచ్చి బస్సు తగలబడిపోయింది. ఇది అందరూ అనుకుంది. కొంతమంది సర్వైవర్స్ ఇదే జరిగిందని చెప్పారు. చాలా వరకు మీడియా కూడా ఇదే నరేషన్ని చెప్పారనమాట. అయితే ఆ బస్ యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్ రెండు సపరేట్గా జరిగాయి. యాక్సిడెంట్ అయిపోయి పడిపోయిన బైక్ని బస్సు ఈడ్చుకుని వెళ్ళింది అనే నరేషన్ని కూడా కొంతమంది చెప్పారు. కానీ దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇదే నిజమని ఎర్రిస్వామి చెప్తున్నాడు. ఎర్రిస్వామి చెప్పేదాని ప్రకారం అరౌండ్ 2:40 AM చిన్న టేకూరి దగ్గరికి వచ్చినప్పుడు శివశంకర్ బైక్ స్కిడ్ అయిందంట. అలా స్కిడ్ అయ్యి రైట్ సైడ్ ఉన్న డివైడర్కి తగిలి శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడంట. కానీ వెనక కూర్చుని ఉన్న ఎర్రిస్వామి మాత్రం చిన్న గాయాలతో తప్పించుకున్నాడంట. ఆ తర్వాత వెంటనే లేచి వెళ్ళి శివశంకర్ని చెక్ చేశాడంట. అప్పటికే శివశంకర్ చనిపోయి ఉన్నాడు. శివశంకర్ని చెక్ చేస్తున్న టైంలో పక్కనే పడి ఉన్న బైక్ని కావేరీ ట్రావెల్స్ బస్సు వచ్చి ఈడ్చుకుని వెళ్ళిందంట. బస్సు బైక్ని ఈడ్చుకుని కొంత దూరం వెళ్ళటం, బస్సు ఆగిపోవటం, బస్కి మంటలు అంటుకోవటం మొత్తం ఎర్రిస్వామి చూస్తూనే ఉన్నాడంట. శివశంకర్ చనిపోవటం, బస్సు తగలబడిపోవటం ఇదంతా చూసి ఎర్రిస్వామికి భయం వేసి తన సొంత ఊరికి పారిపోయాడంట. సో ఇలా జరిగిందని ఎర్రిస్వామి చెప్పడంతో పోలీసులు అతను చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పబ్లిక్ రిలీజ్ చేశారు. సో ఈ శివశంకర్ గురించి, ఎర్రిస్వామి గురించి తర్వాత మాట్లాడదాం. ముందుగా ఇక్కడ ఒక కవరప్ జరుగుతుంది. అది ప్లాన్డ్గా జరుగుతుందా లేదా ఫ్లోలో జరుగుతుందో అర్థం కాలేదు. పెట్రోల్ బంక్ CCTV ఫుటేజ్ రాగానే తాగి బస్ యాక్సిడెంట్కి కారణమయ్యాడు అని శివశంకర్ని సెంటర్ చేశారు. అఫ్ కోర్స్ డ్రింక్ చేసి బైక్ డ్రైవ్ చేసి ఈ ఘోరానికి కారణమయ్యాడు. ఇక్కడ బస్ డ్రైవర్ది, ట్రావెల్స్ది ఏ తప్పు లేదన్నట్లు నరేషన్ వెళ్తుంది. కానీ ఖచ్చితంగా డ్రైవర్ తప్పు ఉంది. ఎర్రిస్వామి చెప్పినట్లు బైక్కి యాక్సిడెంట్ అయింది, బైక్ పక్కన పడి ఉంది, అది కూడా పల్సర్ బైక్. అండ్ ఈ బస్ నార్మల్ బస్ కాదు, స్కానియా బస్. అంటే నేను లాస్ట్ వీడియోలో బై మిస్టేక్ వోల్వో బస్ అని చెప్పాను, కొంతమంది కరెక్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ స్కానియా బస్కి ఉంది హై ఇంటెన్సిటీ LED లైట్స్. సో అంత పవర్ఫుల్ హెడ్ లైట్స్కి అంత పెద్ద పల్సర్ బైక్ కనిపించలేదా? సరే, కనిపించలేదు అనుకుందాం. బైక్ తగిలినప్పుడు వెంటనే దాన్ని ఆపకుండా 200-300 మీటర్స్ డ్రైవ్ చేయడం ఎందుకు? సరే, డ్రైవ్ చేశాడు. మంటలు వచ్చినప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ని యూజ్ చేయకుండా వాటర్ బబుల్తో మంటలు ఆర్పడానికి ట్రై చేశారు. సరే, ఏదో కంగారులు చేశారు అనుకుందాం. కానీ అప్పుడైనా ప్యాసింజర్స్ని అలర్ట్ చేసి ఉండాల్సింది కదా. సో ఇవన్నీ డ్రైవర్ చేసిన మిస్టేక్సే. ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్ అండ్ మిస్టేక్ ఉంది, అదే సెల్ ఫోన్స్ని క్యారీ చేయటం. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్ CMVR 1989 ప్రకారం జనాలు ట్రావెల్ చేసే ట్రాన్స్పోర్ట్స్లో మొబైల్ ఫోన్స్ని, ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీస్ ఉన్న మొబైల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. ప్యాసింజర్స్ తమ సెల్స్ని క్యారీ చేయొచ్చు, కానీ బల్క్ మొబైల్ ఫోన్స్ని గూడ్స్ కింద క్యారీ చేయకూడదు. కానీ డ్రైవర్లు మిరియాల లక్ష్మయ్య, ఇంకా గుడిపాటి శివనారాయణ, మంగనాథ్ అనే హైదరాబాద్కి చెందిన బిజినెస్ మ్యాన్ ఇచ్చిన 234 మొబైల్ ఫోన్స్ని బెంగళూరు తరలించడానికి ఒప్పుకున్నారంట. అండ్ 234 మొబైల్ ఫోన్స్ బస్సులో అంత త్వరగా మంటలు రావడానికి కారణమయ్యాయి. ఇప్పుడు శివశంకర్ ఇంకా ఎర్రిస్వామి దగ్గరికి వద్దాం. శివశంకర్ ఫ్యామిలీ, అతనిది ఏ తప్పు లేదు, అక్కడ యాక్సిడెంట్ అయి పడిపోయాడు, డ్రైవర్ చూసుకొని ఉంటే బస్సులో 19 మంది చనిపోయే వాళ్ళు కాదు కదా అంటున్నారు. ఈయన శివశంకర్ వాళ్ళ అన్నయ్య అనమాట. తాగి డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరు ఇలానే కారణాలు చెప్పుకుంటారు కదా. నేను తాగేదే కొద్దిగా, దానికి ఏమవుతుంది, నేను తాగేది ఎంత, దానికి యాక్సిడెంట్లు అయిపోతాయా, ఇలాగే అనుకొని తాగి డ్రైవ్ చేస్తూ ఉంటారు చాలా మంది. చనిపోయిన శివశంకర్ కూడా ఇలాగే అనుకుని ఉంటాడు. ఆ ఫ్రెండ్తో కలిసి సరదాగా మందు తాగి జాలీగా బైక్ మీద వెళ్దాం ఏముందిలే అని అనుకుని ఉంటాడు. కానీ అతను చనిపోయింది కాక 19 మంది చావుకి కారణమయ్యాడు. మందు తాగి డ్రైవ్ చేయటం వల్ల ఎంత నష్టం వస్తుందో శివశంకర్ని చూసి తెలుసుకోవాలి. అతను ఎంత తాగాడో తెలియదు, కానీ పెట్రోల్ బంక్లో బైక్ని స్టాండ్ వేసి ఒక చేత్తో తిప్పాడు. అదే పెట్రోల్ బంక్లో ఆల్మోస్ట్ స్కిడ్ అయి పడిపోయాడు. అతని ఉద్దేశంలో తాగి బైక్ నడపడం చాలా చిన్న విషయం, కానీ ఆ చిన్న విషయం ఈ రోజున 19 మందిని బలి తీసుకుంది. సో తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఇది మీరు చాలాసార్లు వినే ఉంటారు, బట్ చెప్పటం నా బాధ్యత. మీరు తాగి డ్రైవ్ చేస్తే డేంజర్లో పడేది మీ ప్రాణాలు మాత్రమే కాదు, ఎదుటి వాడి ప్రాణాలు కూడా. అది ఒక ప్రాణం అవ్వచ్చు, 2 ప్రాణాలు అవ్వచ్చు, 19 ప్రాణాలు కూడా అవ్వచ్చు. సో ఈ యాక్సిడెంట్లో డ్రైవర్స్ది ఎంత తప్పు ఉందో తాగి ప్రాణాలు కోల్పోయిన శివశంకర్ది కూడా అంతే తప్పు ఉంది. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ యాక్సిడెంట్లో కారణమైన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా జరగాలి అని కోరుకుంటున్నాను. స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను, గుర్తుందా? యాక్సిడెంట్ అయిన బస్ని ఎక్కడో వేరే స్టేట్స్ ఇంకా యూనియన్ టెరిటరీస్లో రిజిస్టర్ చేసి ఇక్కడ నడుపుతున్నారని. అలా ఎక్కడో రిజిస్టర్ చేసిన బస్ని ఇక్కడ యూజ్ చేయటం అనేది కూడా ఈ 19 మంది చనిపోవడానికి కారణం అంటే మీరేమంటారు?
ఎస్, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు చేసే ఇల్లీగల్ దందా ఇదే. ఎక్కడ యూనియన్ టెరిటరీస్లో సీటర్ కోచ్ అని రిజిస్టర్ చేపిస్తారు, అక్కడ లో ట్యాక్సెస్తో పాటు స్ట్రిక్ట్గా ఇన్స్పెక్షన్స్ జరగవు. అలా సీటర్ కోచెస్ యూనియన్ టెరిటరీస్లో డిఫరెంట్ స్టేట్స్లో రిజిస్టర్ చేపించి ఇక్కడికి తీసుకొని వచ్చి వాటిని రీమోడలింగ్ చేసి స్లీపర్ కోచెస్గా కన్వర్ట్ చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల బస్సులో సేఫ్టీ గంగలో కలిసిపోతుంది. కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్లో కూడా ఇదే జరిగింది. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రైవేట్ బస్ ట్రావెల్స్ వాళ్ళు చేసే డార్క్ బిజినెస్ గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా మంచి కంటెంట్ రైటర్స్ కానీ స్క్రిప్ట్ రైటర్స్ కానీ ఉంటే మన టీంలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్తో పాటు పోర్ట్ఫోలియోని కూడా సెండ్ చేయండి. ఇది కొంచెం అర్జెంట్, అంటే ఎమర్జెన్సీ అనమాట. సో యాక్ట్ ఫాస్ట్. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బాయ్.